హాయ్ అండి. నేను మీ మీనాక్షి. నిన్న మనం నిమ్మకాయ పచ్చడి ప్రోమో చూసాం గండి. ఈరోజు యాక్చువల్‌గా పచ్చడి చేసేసుకుందాము. కాస్కోకి వెళ్ళంగానే ఫ్రెష్‌గా నిమ్మకాయలు కనిపించగానే మా అమ్మాయి ఎప్పటినుంచో గొడవ చేస్తుందని పచ్చడి స్టార్ట్ చేసేసానండి. నేను లైమ్స్ యూజ్ చేశాను. అంటే ఇలా గ్రీన్‌గా ఉంటాయి. లెమన్ అంటే కొంచెము తొక్క మందంగా యెల్లో కలర్‌లో ఉంటాయి. లెమన్ యూజ్ చేస్తే ఇంకా మంచిదండి హెల్త్‌కి. నాకు లెమన్స్ దొరకలేదు ఫ్రెష్‌యి. అందుకే నేను లైమ్ యూజ్ చేశాను. మనకి లోపల ఉండే జ్యూస్ కన్నా కూడా పైన ఉండే తొక్కలోనే మనకు పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. అండ్ టేస్ట్ కూడా దానివల్లే వస్తుంది మనకి ఊరినప్పుడు. దీనికైతే నేను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేసుకొని అండ్ మెజర్మెంట్‌కి అయితే ఒక గిన్నె తీసుకొని చిన్న గిన్నె తీసుకొని దాంతో 6 గిన్నెల్లో నాకు ముక్కలొచ్చినాయి. దానికి 6 గిన్నెల ముక్కలకి నేను ఒక 4 స్పూన్లు పసుపు వేసి కలిపానండి. చూసారు కదా గిన్నె, ఈ గిన్నె. అండ్ నేను దీనికి ఒక 6 గిన్నెలకు ముక్కలు కాబట్టి 6 స్పూన్ల ఆవు పిండి, 3 స్పూన్ల మెంతి పిండి వేసానండి. మీరు ఆ స్పూన్ కూడా చూడండి, నేను యూజ్ చేసిన స్పూను. మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ రోజులు ఊరాల్సి ఉంటుంది. అప్పుడు మనకి చేదు తెలియకుండా ఉండడం కోసం. ఎక్కువన్నా కూడా ఇలాగే డబల్ ద మెజర్ చేసుకోండి. అంటే 12 స్పూన్ల ఆవు పిండి, 6 స్పూన్ల మెంతి పిండి అలా వేసుకోండి. అప్పుడు మీకు బాగుంటుంది టేస్టు. అండ్ దానికి తగ్గట్టు మనము నిమ్మరసం కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు 25 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 25 నిమ్మకాయలు. 20 నిమ్మకాయల జ్యూస్ తీసుకుంటున్నాను. దానికి ఆ గుజ్జులాగా రావడం కోసము. అండ్ కారము, ఉప్పు అయితే అండి మనము 6 గిన్నెలకి ఒక గిన్నె కారము. నేను 6 గిన్నెలు ముక్కలు నిండా లేవు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను కారం గిన్నె కన్నా. అండ్ సాల్ట్ అనుకోండి, అంటే పౌడర్ సాల్ట్ అనుకోండి. మీరు 1 కారం తీసుకుంటే అందులో సగానికి మనము ఉప్పు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను కొంచెము నిమ్మకాయ పచ్చడికైతే మనం కొంచెం ఎక్కువైనా కూడా బాగుంటుందండి. కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేశాను. అదే కల్లు ఉప్పుకి ఎలా కొలతంటే మనకి 1 కారం అయితే 1 కల్లు ఉప్పు. ఇలా పొడి ఉప్పు అయితే మటుకు 1 కారం అయితే సగమే అండి. అది గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ. పొరపాటున అలా మనం తేడా చేసామంటే మటుకు ఎక్కువ సాల్టీ అయిపోతుంది. నిమ్మకాయకి మటుకు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెము లైట్‌గా సాల్టీ అయినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. ఆ పులుపు వల్ల మనకి ఉప్పు కూడా చంపేస్తదనమాట. మనకు అంత ఇది ఉండదు. కారము అంత మనకు తెలీదనమాట. మనం ఇప్పుడు వేసిన కారము దానికి అసలు లెక్కే ఉండదు. మన పిల్లలు కూడా తినేసేయొచ్చు. అది ఇప్పుడు వాటర్ కాదండి నేను వేసింది, నిమ్మరసము. కాబట్టి మీరు కూడా గుర్తుంచుకోండి. నేను ఇలా కొంచెం నిమ్మరసం వేసుకొని ఇలా పొడిగా ఉండే ఇంగ్రీడియంట్సే అంతా పైకి కిందకి ఆ మిక్సింగ్ బౌల్‌లో వేసి బాగా కలుపుకున్నాను. బాగా అంటే మొత్తానికి పట్టాలన్నమాట. కలుపుకొని తర్వాత నిమ్మరసము ఇమీడియట్‌గా మీరు కావాలంటే 20 నిమ్మకాయలు నిమ్మరసము పిండి వేసేసుకోండి. ఇలా నేను కలపడం మీరు అబ్జర్వ్ చేశారంటే కలపడం నేను స్టీల్ దాంట్లో కలిపినా తీసి పెట్టడం గాజు దాంట్లో తీసి పెడుతున్నా అండి. మీరు కానీ పింగాణి కానీ గాజు కానీ మాత్రం వాడండి. ప్లాస్టిక్ వాడొద్దు. ఎందుకంటే ఈ పులుపు, ఉప్పు వల్ల అవి ప్లాస్టిక్ మొత్తం తినేసి మన హెల్త్ బాగుండడం కాదండి, చెడిపోతుంది. సో స్టీల్ దాంట్లో కలుపుకున్న, ప్లాస్టిక్ దాంట్లో కలుపుకున్న ఫైనల్‌గా మీరు తీసి పెట్టేటప్పుడు మటుకు ఇలా మిక్సింగ్ బౌలు గాజు దాంట్లో తీసి పెట్టుకొని ఒక 4 డేస్ పక్కన పెట్టుకొని తర్వాత అయినా రసం వేసుకోండి. రసం కలుపుకున్న తర్వాత అయినా 4 డేస్ పక్కన పెట్టుకోండి. కానీ తర్వాత మనం పైకి కింద కలుపుకోవాలండి 4 డేస్ తర్వాత మటుకు. నేను ఈ కొంచెం రసం వేసి ఇలా కలుపుకొని తర్వాత మిగిలిన నిమ్మకాయ రసం అంటే 20 నిమ్మకాయల రసం వేసుకొని పైకి కింద కలుపుకున్నాను. ఇప్పుడు బాగా గుజ్జుగా వచ్చింది. దానికి నేను పోపు వేసుకుంటున్నాను. పోపుకైతే నేను ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. కానీ జీలకర్ర అందరూ వేయరండి. జీలకర్ర వేసినప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు, శనగబేడలు కూడా వేసాను. ఇవన్నీ వేస్తే మనకి ఆ నిమ్మకాయ రసంలో ఊరినప్పుడు ఆ పప్పులు కూడా భలే టేస్ట్ వస్తాయండి. అండ్ ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కూడా భలే టేస్ట్ వస్తాయి ఊరినప్పుడు. అవి ఉత్త మిరపకాయలు కూడా మనము అన్నంలో తినొచ్చు. అండ్ గార్లిక్ వేసాను ఫ్లేవర్ కోసమని. అది గార్లిక్ చాలా ఆప్షనల్ అండి. గార్లిక్ వేసినప్పుడు కొంచెం ఎక్కువ వేపాలి, లేకపోతే మనకు పాడైపోతుంది. ఇంగువ కూడా ఆప్షనలే. అందరు ఇంగువ రుచి ఇష్టపడరు. ఇలా పోపు కాస్త ఎక్కువ నూనె వచ్చేసేసి, మీరు ఏ నూనె అంటే ఆ నూనె వాడొద్దండి. నువ్వుల నూనె వాడుకోండి. పిల్లల హెల్త్‌కి చాలా మంచిది. నువ్వుల నూనె వేసినప్పుడే వాళ్ళకి కాల్షియం బాగా వస్తుంది పిల్లలకి. అందుకోసమని మనం అదే వేరుశనగ నూనె అవి వేస్తే తొందరగా స్మెల్ కూడా వచ్చేస్తుందండి. అలా నువ్వుల నూనె వేసి ఇలా కలుపుకున్నామంటే చూడడానికి ఎంత బాగుందో పచ్చడి. దీన్ని మళ్ళీ ఒక 2 డేస్ పక్కన పెట్టి పైకి కిందకి కలుపుకొని తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.